హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తిరుమలలోని పవిత్రమైన జపాలి తీర్థాన్ని దర్శించుకోబోతున్నామండి. మీకు అందరికీ తెలుసు, మా పాప పుట్టు వెంట్రుకలకి తిరుమల అయితే వెళ్ళడం జరిగిందండి. అక్కడ కొండపైన చూడాల్సిన 7 గుళ్ళు అయితే కంపల్సరీగా చూడాలని నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పానండి. అందులో జపాలి తీర్థం గురించి స్పెషల్గా చెప్పాలని నేను అనుకున్నాను. ఎందుకంటే నాకు బాగా కనెక్ట్ అయిన టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి మేము ఎప్పుడు వెళ్ళినా కూడా కంపల్సరీగా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకునే మేమైతే కొండ కిందకు వచ్చేవాళ్ళమండి. ఈ రోజు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే, చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా తప్పకుండా చూడాలని నేను మీకు వ్లాగ్లో చెప్తున్నానండి. మీకైతే దారిలో మంచి మంచి రోడ్ జర్నీ విజువల్స్, అడవి మార్గం కాబట్టి జలపాతం దగ్గర అనుభూతి, ఆంజనేయ స్వామివారి దర్శనము, దాని వెనకాల ఉన్న పురాణ కథ వివరాలన్నీ మీకు నేను చెప్తానండి. మా పాపకి పుట్టు వెంట్రుకలు చెవులు కుట్టించిన తర్వాత అయితే మేము ఈ కొండపైన ఉన్న గుళ్ళన్నీ దర్శనం చేసుకుని లాస్ట్లో మేము దర్శనానికి అయితే వెళ్ళాము, స్వామివారి దర్శనానికి. జపాలి తీర్థం ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుందండి. శ్రీ జపాలి హనుమాన్ మందిరం అని చెప్పి ఉంటుంది. ఆ విధంగా అసలు జపాలి తీర్థము తిరుమలలోని అరణ్య ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. ఇది ప్రకృతి సౌందర్యంతో నిండిన ప్రశాంతమైన తీర్థక్షేత్రం అని చెప్పుకోవచ్చు. నాకెంతో ఇష్టమైన మందిరము. మీరు కూడా తప్పకుండా వెళ్ళినప్పుడు దర్శించుకోండి. పురాణ ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే ఈ తీర్థానికి జపాలి మహర్షి పేరు మీద పేరైతే వచ్చిందనమాట. రామాయణ కాలంలో మహర్షి ఇక్కడ తపస్సు చేసినట్లు మనకి నమ్మకము. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత అయితే ఉంది. కొందరు భక్తులు అయితే శ్రీరాముడు సీతమ్మ వారు ఈ ప్రాంతాన్ని సందర్శించారని చెప్పి విశ్వసిస్తూ ఉంటారనమాట. ఇక తీర్థం విశేషాలు చెప్పాలంటే ఇక్కడ సహజ సిద్ధమైన ప్రవహించే జలపాతం అంటే వాటర్ ఫాల్స్ ఉంటాయి కదండి, అవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ నీరు పవిత్రంగా భావిస్తారు. చిన్న చిన్న రాళ్ల మధ్యగా వచ్చే ఈ నీరు చాలా చల్లగా నిర్మలంగా ఉంటాయి. వర్షాకాలంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఈ టెంపుల్ దర్శనం అనేది కొంచెము రిస్కే అని కూడా చెప్పచ్చండి. మనం ఏంటంటే నడవలేమన్నమాట, పాదాలు జారిపోతూ ఉంటాయి. సో ప్రిఫర్ ఎండాకాలం ముందు అండ్ తర్వాత అంటే చలికాలంలో వెళ్తే చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తారనమాట. అడవిలోంచి మనం అంటే తిరుమల కొండపైకి, అలిపిరి నుంచి కొండపైకి ఎట్లా నడుచుకుంటూ వెళ్తాము అలాగా ఇది కూడా అంతసేపు నడవాలి కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. మా పాప కూడా చాలా ఇంట్రెస్టెడ్గా తనే నడుచుకుంటూ వస్తా అని చెప్పి కొంతవరకు అయితే నడిచిందండి చక్కగా. అయితే దారిలో విశేషంగా మనకి పునుగు పిల్ల అయితే కనిపిస్తుందండి. ఇవి ఏంటంటే శ్రీనివాసుడు అంటే గోవిందుడికి శుక్రవారం పూట అభిషేకం అయితే చేస్తారు కదండి తిరుమలలో. అయితే తర్వాత ఒక సుగంధ ద్రవ్యం అంటే ఒక సెంట్ లాగా రాస్తారండి శ్రీనివాసుని ఒళ్ళంతా. అదంతా సెంట్, ఆ గంధం అనేది ఈ పునుగు పిల్లి నుంచి తయారవుతుందండి. ఇవి అచ్చం చూడనీకి మనకి ఉడతలాగా ఉంటాయండి. బట్ ఏంటంటే వాటిని పునుగు పిల్లని పిలుస్తారనమాట. భక్తుల్ని అసలు ఎటువంటి ఇబ్బంది పెట్టవు. ఏ పండించినా చక్కగా తింటాయన్నమాట. మనం ఇంకా జపాలిలోకి వెళ్ళిపోయాము, ఇంకా తీర్థంలోకి. మా పాప అయితే ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చక్కగా మనం నడుచుకుంటూ వచ్చేసినాము. ఇది తిరుమల నుంచి సగం దూరం వరకు మనకైతే కార్ ఫెసిలిటీ కానీ బస్ ఫెసిలిటీ కానీ ఉంటుంది. అక్కడి నుంచి మనం ఒక 2-3 కిలోమీటర్స్ లోపలికి నడవాలి. నడిచినాకనే మనకి గుడి అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మనకి చల్లటి నీరు, అలాగే మజ్జిగ, ఇంకా మామిడికాయ ముక్కలు అలా ఉంటాయన్నమాట సేద తీర్చుకోనికి. చుట్టూతా ప్రకృతి అందాల సౌందర్యం మధ్యలో మనకి ఈ ఆంజనేయ స్వామి వారి గుడి అయితే మనకి చక్కగా ఉంటుంది. ఇక్కడ షాపింగ్ అనేది అంత ఎక్కువ ఏమి ఉండదు. ఏంటంటే స్వామివారికి తమలపాకులు బాగా ఇష్టం కాబట్టి ఆ పూజా సామాగ్రి ఉంటుంది, ఆ స్వామివారి ఫొటోస్ ఉంటాయి. అలాగే తాయెత్తులు చేతులకు కట్టుకునేవి లేదా బండ్లకు కట్టుకునేవి, బస్సులు బళ్ళు కారు వాటికి కట్టుకుంటూ ఉంటారు కదండి. చిన్నపిల్లలకి గదలు అట్లాగా బొమ్మలు అలా ఉంటాయన్నమాట. స్వామివారికి గుడి ఎదురుగానే తీర్థం అనేది ఇట్లా ఉంటుందన్నమాట. ప్రతి సంవత్సరం అక్కడ తీర్థంలో ఆయనకి ఉత్సవాలు అయితే జరుగుతాయి. అలాగే కొండముచ్చులు కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. బాగా ఎక్కువ ఉంటాయి కోతులు, కొండముచ్చులు. తీర్థ దర్శనం చేసుకున్నాక మనం ఇంకా గుడి అయితే ఈ రకంగా ఉంటుందండి. గుడికి ఎదురుగా ఒక పెద్ద చెట్టు ఉంటుంది. చెట్టుకి వినాయకుడు వెలిసి ఉంటుంది. దాని చుట్టూతా మొత్తము మనకి సింధూరంతో రాసేసి కాయిన్స్ అయితే అతికిచ్చి అట్లా పెట్టారనమాట. దానికి ఏదో ఉంటుంది ఒకటి, అదైతే నాకు తెలియదు. జస్ట్ అయితే మేము సింధూరం బొట్టు పెట్టుకున్నామండి.
గుడి అయితే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే ఇక్కడ స్వామివారికి నైవేద్యంగా ఫస్ట్ స్వామివారికి పెట్టకుండా రాముల వారు అయితే పక్కన ఉంటారనమాట ఒక మందిరంలో. అక్కడ ఆయనకి నైవేద్యం పెట్టినాకనే ఆంజనేయ స్వామివారికి నైవేద్యం పెడతారట. మా పాప అయితే ఆ గద చూడగానే వెంటనే షాపింగ్ చేయాలని చెప్పి రెడీ అయిపోయింది. తనకి చాలా బాగా నచ్చిందనమాట. ఆ ప్లేస్ చాలాసేపు ఆడుకుంది కూడా. మనం ఇంకా గుడి ఒక్కసారి విజువల్ అయితే చూసేద్దాం. చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈసారి వెళ్ళినప్పుడు దర్శించుకోండి. బెటర్ ఎండాకాలంలో కాకుండా జూన్ నుంచి ఫిబ్రవరి వరకు అయితే ఎప్పుడన్నా మీరు వెళ్ళొచ్చు. చక్కగా చాలాసేపు ఉండొచ్చు హ్యాపీగా. నేను మా వారైతే 11 ప్రదక్షిణాలు అయితే చేసేసాము ఆంజనేయ స్వామి వారికి. మా పాపతో కూడా చేయించామండి. అక్కడ స్వామివారి పాదాల దగ్గర తాయెత్తులు అయితే పెడుతూ ఉంటారనమాట. సింధూరం రాసి అది కొంచెం అనారోగ్యంగా ఉన్నా లేదా ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా అలాంటి వాళ్ళు కంపల్సరీగా తాయెత్తు తీసుకుని చేతికి అయితే కట్టించుకోండి అక్కడ పంతులు గారి చేతనే. ఇంకా నా శారీ, నా జ్యువెలరీ, అలాగే మా పాప లంగా జాకెట్ అవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నానండి. ఆ పేజ్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈరోజు నాతో పాటు మీరు కూడా స్వామివారిని దర్శించుకున్నారు కదండి. ముందు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. కమ్యూనిటీ పోస్ట్లో సూపర్ ప్రొడక్ట్స్ యొక్క లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరికైనా నచ్చితే వెంటనే వెళ్ళి షాప్ చేసేసుకోండి. సమ్మర్ అయితే వచ్చేస్తుంది. ఇంకా పచ్చళ్ళు అయితే రెడీ చేయాలి కదండి. మీకోసం మంచి పచ్చళ్ళు అయితే రెడీ చేశాను. వ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. డూ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.